నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఎలా అనిపిస్తుందండి ఈ ప్రాంతం? ఈ రోజున నవీన స్థాపకుడు మా చంద్రబాబు నాయుడు గారు 2020 ఈజన్ ఐకాన్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు. రేపు భావితరాలకు ఉపయోగపడే 2020 తోటి ఆలోచనలన్నీ కూడా మెచ్యూరిటీగా మరి ముందంజలో ఉండి మరి వచ్చే జనరేషన్ కూడా ఉపయోగపడేటట్టు ఈ రోజున నవ్యాంధ్ర స్థాపకుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతిని డెవలప్మెంట్ చేసే రీతిని చూస్తుంటే మా అందరికీ కూడా కన్నుల పండుగగా ఉంది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ మరి అలాగే కూటమి పార్టీ కూడా ఈ రోజున పండుగ వాతావరణం నెలకొల్పి ఉంది. ఇక్కడ అంతా కూడా ఎవ్వరూ కని విని ఎరగని రీతిలో కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి ఈ రోజున స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ చేసి అలాగే నవ్యాంధ్ర స్థాపకుడు అమరావతికి ఇదే తొలిమెట్టుగా మేమందరం కూడా భావిస్తున్నాము. రానున్న రోజుల్లో భావితరాలకు ఎన్నో పరిశ్రమలు, ఎన్నో లూలు సంస్థ, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ, అలాగే ఎన్నో ముఖ్యమైన సంస్థలు, ఎన్నో పరిశ్రమలు ముందుగా నెలకొల్పి ఈ రాజధానిని డెవలప్మెంట్ చేస్తూ ఎంతోమంది నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఈ రాజధానిని ఎక్కడా కూడా కనీవిని రీతిగా ఎంతో డెవలప్మెంట్ చేసి చూపించాలనేదే బాబు గారి సంకల్పం. ఈ సంకల్పానికి తొలిమెట్టుగా స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం అనేది మా అందరికీ కూడా ఆనందకరంగా ఉంది. ఈ ఫ్లోటింగ్ ఏరియాలో మరి హైకోర్టుకి కానీ, సెక్రటరేట్కి కానీ, రాజధానికి కానీ, ఇటు ఉండవల్లి సెంటర్కి కానీ, ఇటు విజయవాడకు కానీ నడి ఒడ్డులో ఉన్న స్టీల్ బ్రిడ్జ్ డెవలప్మెంట్కి మేమందరం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఈ రోజున ఇలా డెవలప్మెంట్ అవటం మాకు ఎంతో ఆనందకరంగా ఉందని తెలియజేస్తున్నాము. స్టీల్ బ్రిడ్జ్లోని కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మొన్నటి వరకు కూడా అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఎట్టకేలకు అవన్నీ దాటుకుని ఈరోజు స్టీల్ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. అసలు ఎలా అనిపిస్తుంది ఆరోపణలు? ఏమండి, రాజధానికి రాళ్ళెత్తిన కూలీలు ఎంతమందో అని చెప్పేసి ఈ రోజున ఎన్నో ఎదురు దెబ్బలు తిని బాబు గారు ఎన్నో మాటలు, ఎన్నో ఒడిదుడుకులు ఎన్నొచ్చినా సరే ముందుకు సాగిపోతూ ఆయన నేను సైతం బాబు గారితో అన్న రీతిగా మేమందరం కూడా ఆయన వెనకాల నడుస్తూ ఈ రోజున అమరావతి డెవలప్మెంట్కి, స్టీల్ బ్రిడ్జి డెవలప్మెంట్కి ఎంతగానో కృషి చేసి ఈ రోజున అమరావతిని ఎన్నడూ లేని ఎక్కడ చూడని రీతిగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎంతమంది బురద జల్లినా సరే మైలు రాయిలాగా ఆయన దూసుకెళ్లే రీతిని అయితే చూస్తుంటే మాకందరికీ కూడా ఎంతో ఆనందకరంగా ఉంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బాబు గారు వెనక తిరిగే ప్రసక్తే లేదు, వెనకడుగేసే ప్రసక్తే లేదు. రాజధానిని నిర్మించి దానికి ధీటుగా రాష్ట్రం మొత్తం ధీటుగా రాజధాని నిర్మించే వరకు కూడా బాబు గారు నిద్రాహారాలు మాని సంకల్పం చేస్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. స్టీల్ బ్రిడ్జ్ ఫస్ట్ నుంచి కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది కూటమి ప్రభుత్వం. అసలు ఎంతవరకు కీలకం కాబోతుందండి ఇది అమరావతి అభివృద్ధి పథంలో వెళ్ళాలంటే? ఏమండి, అమరావతి అభివృద్ధి పథకానికి తొలిమెట్టు స్టీల్ బ్రిడ్జి అని చెప్పేసి మేమందరం కూడా తెలియజేస్తున్నాము. ఇదే కాదు, రేపొద్దున అమరావతిలో పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కానీ, అలాగే పెద్ద పెద్ద సంస్థలు కానీ, అలాగే ఎంప్లాయ్మెంట్ కానీ, అలాగే రాజధానికి సంబంధించిన మరి అలాగే ఎన్నో అపార్ట్మెంట్స్ కానీ నెలకొల్పి ఉన్నాయి. ఇవన్నీ కూడా సీడ్ యాక్సెస్ రోడ్డుతోటి, విస్తీర్ణమైన రోడ్డుతోటి, మంచి విద్యుత్ దీపాలతోటి ఎంతో ఎక్కడ హైదరాబాద్ కూడా అంత డెవలప్మెంట్ అవ్వని రీతిగా ఈ రోజున మా అమరావతి డెవలప్మెంట్ చేయబోతున్నారు. దీనికోసం ఆ రాష్ట్రం మొత్తం కూడా ఇటువైపు చూస్తుందని తెలియజేస్తున్నాం.